తనకిచ్చింది ఏదైనా సరే నమ్మకంగా దాన్ని కాపాడే బాధ్యత దావీదుది. అలాంటి మనస్తత్వం దావీదుకుంది. చిన్న పనైనా సరే పెద్ద పనైనా సరే దాన్ని నమ్మకంగా చేసే మనస్తత్వం దావీది. ఇవన్నీ దావీదుని ఎన్నుకున్న తర్వాత జరిగినాయా? దావీదుని ఎన్నుకోక ముందు దావీదుకి ఈ విధంగా ఉన్నాడా? చెప్పండి అమ్మా. దావీదుని ఎన్నుకున్న తర్వాత ఈ విధంగా మార్చుకున్నాడా, లేకపోతే దావీదుని ఎన్నుకోక ముందే ఈ విధంగా ఉన్నాడా? దావీదుని ఎన్నుకోక ముందే ఇంత నమ్మకంగా ఉన్నాడు. ఎవరు గమనించారు ఈ నమ్మకత్వాన్ని? ఎవరూ గమనించలేదు. సింహమును చంపినా, ఎలుగుబంటిని చంపినా, సాహసాలు చేసినా, దేవుడికి నమ్మకంగా ఉన్న, భక్తి జీవితంలో ఉన్న మనుషులైన వాడు ఎవ్వరు కూడా దావీదుని గమనించలేదు. దావీదుని ఎవరు దృష్టి పెట్టలేదు, దావీదుని ఎవరు లక్ష్య పెట్టలేదు, ఎవడు చూడలేదు. కానీ ఒక్కడు చూశాడు, దేవుడు చూశాడు ఆ నమ్మకత్వాన్ని. మన నమ్మకత్వాన్ని లోకంలో ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు మన నమ్మకత్వాన్ని గమనిస్తున్నాడు. అడవిలో అయినా, లోయలో అయినా, దేవుని మందిరంలో అయినా, మన ఇంట్లో అయినా, వీధిలో అయినా, బజార్లో అయినా, ఎక్కడైనా సరే నీ నమ్మకత్వం నీకు దేవునికి దగ్గరగాను నీకు దీవెనలోనికి తీసుకువెళుతుంది. ఏంటి ప్రయోజనం నమ్మకత్వం ఉండటం వల్ల? చాలా నుంచి ప్రార్థన చేస్తున్నాడు, ఏంటి ప్రయోజనం? దావీదు కూడా అలా అనుకునుంటే, ఎవరో గమనించట్లేదు కదా, ఎన్ని సాహసాలు చేసినా ఏంటి ప్రయోజనం అని అనుకునుంటే, చూడండి దావీదు అలా అనుకోలేదు. నమ్మకంగా కొనసాగుతున్నప్పుడు అండి, దావీదు నమ్మకంగా కొనసాగుతున్నప్పుడు ఒకానొక రోజున పిలుపు వచ్చింది. దావీదు అడవిలో ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఎవరో వచ్చి పిలుస్తారనమాట. ఏమనంటే, దావీదు ఓయ్ అన్నాడు. దావీదు ఎక్కడి నుంచి, నేను మీ నాన్న రమ్మన్నాడు. ఏ నీకోసం ఒకరు వచ్చారు నిన్ను కలవాలని. ఎవరు వచ్చారు? సమూయేలు ప్రవక్త వచ్చాడు. హల్లెలూయా. సమూయేలా? నా కోసమా? సమూయేలు అంటే ఆషామాషివాడు కాదమ్మా. సమూయేలు ఊళ్ళో అడుగు పెడుతుంటే ఊళ్ళో ఉన్న పెద్దలందరూ జడిసిపోయి ఒళ్ళు తడిసిపోయి, అయ్యా సమూయేలు సమాధానంగా వస్తున్నావా లేకపోతే ఏదైనా శాపం మోసుకొస్తున్నావా? సమూయేలును చూసి రాజులు తడిచిపోయారు, సమూయేలును చూసి పెద్దలు తడిచిపోయారు. అలాంటి సమూయేలు దేవుని ప్రవక్త, దేవునితో మాట్లాడేవాడు. ఎక్కడి నుండి పిలుపు వచ్చింది? ఎవరు వచ్చారా? నిజం చెప్పు. నిజమేనయ్యా. వచ్చాడు. ఏదో ఫార్మాలిటీ కోసం ఇంట్లో అందరూ కనపడాలని నన్ను కూడా పిలుస్తున్నారే, కాదు, నిన్నే పిలిచాడు. నిజమా? ఏమండి, ఇంట్లో కూడా మర్యాద లేని వ్యక్తికి దేశంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక ప్రవక్త దగ్గర నుండి పిలుపు వచ్చింది. దావీదు వెళ్ళి సమూయేలు దగ్గరికి వెళ్ళి కలవటం కాదు, సమూయేలే దావీదుని కలవడానికి వచ్చాడు. ఎంత ధన్యత అండి. హల్లెలూయా. సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. అభిషేకించిన తర్వాత మనసంతా పొంగిపోయింది, ఉప్పొంగిపోయింది. ప్రభువా, నన్ను ఎవరు చూసినా చూడకపోయినా నీవు నన్ను చూస్తున్నావని కృతజ్ఞతతో మళ్ళా వెళ్ళిపోయాడు. యథావిధిగా, యారా ఇప్పుడు దాకా నన్ను ఎలా అనుకున్నారా అనయా, చూసావా, అది మన రేంజ్ అంటే, నానా ఇప్పుడు దాకా నన్ను ఏదో పనికి మళ్ళీ అనుకున్నావు కదా, ఇప్పుడు చూడు సమూయేలు నా దగ్గరికి వచ్చానే తల ఎగరేసి తల బిరిసి ఏమీ లేదు ఆయన పాపం. తెల్లారితే అదే కర్ర, తెల్లారితే అదే సద్దన్న మూట. తన దీనత్వం తందే మళ్ళా నడుచుకుంటూ గొర్రెలు కాసుకుంటూ వెళ్ళిపోయాడు. నమ్మకత్వం ఎలాంటి మార్పు లేదు. అలాగే రోజులు గడిచినాయి. తన నమ్మకత్వాన్ని చూసి మరొకసారి ఒక అతను మరలా బిగ్గరగా దావీదు అని పిలిస్తే, ఏంటి మీ నాన్న రమ్మంటున్నాడు. నీకోసం ఎవరో వచ్చారు, ఈసారి ఎవరో సౌలు సేవకులు. ఏంటంట? రాజుగారు నిన్ను రమ్మంటున్నారు. హల్లెలూయా. ఈసారి రాజుగారి దగ్గర నుండే పిలుపు వచ్చింది.
నేను ఒక మాట చెబుతున్నాను, మీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ప్రమోషన్ మీ దగ్గరికే తీసుకొస్తాడు. వెళ్ళి అడుక్కో అసలు. దావీదు ఎవరి దగ్గర రికమెండేషన్ చేశాడా? సౌలు సేవకుల దగ్గరికి వెళ్ళి, నన్ను కూర్చి చెప్పండి అయ్యా, సౌలుకి రాజుగారు కొంచెం నా గురించి ఏమన్నా రికమెండేషన్ చేయండి అని దావీదు ఏమన్నా చెప్పాడా? దేవుని పనిలో నమ్మకంగా ఉండండి. ఎవరి కాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని మనకు లేదు, ఎవరిని బతిమాలుకోవాల్సిన పని మనకు లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచాల్సిన అవసరం మనకు లేదు. నీ నమ్మకత్వాన్ని చూసి ఒక రోజున దేవుడు నీకు గొప్ప ప్రమోషన్ దేవుడు నీ కాళ్ళ దగ్గరికే దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. మారుమూల ప్రాంతంలో ఎవడు మనిషి అన్నవాడు లేని ఒక అడవిలోనికి దావీదుకి పిలుపు వచ్చింది. అది నమ్మకత్వం చేసే గొప్ప కార్యం. దేవుడు బహు నమ్మకమైన బిడ్డలుగా దేవుడు మనం చేయునుగాక.